నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకే చుట్టుకున్నాయి. దానివల్ల ఆయన మీద ప్రతి చోట కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. సో దాంతో చంద్రబాబు విజన్ ఏంటనేది బయటకు వస్తుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి కుట్రలన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. దాంతో చంద్రబాబు విజన్ ఏంటనేది కూడా అందరికీ తెలిసి వస్తుందని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సెట్టింగులు అలాంటివి చేయటమే కానివ్వండి, ఇంకెప్పుడు కూడా ఆయనకి ఒక విజనరీగా ఆలోచించి దాని మూలన డెవలప్మెంట్ ఏంటి, అది 10 మందికి పనికొస్తుందా, 10 తరాలు మన గురించి చెప్పుకునేటట్టు ప్రాజెక్ట్స్ కడదామా, అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు పట్టుసీమ కట్టేటప్పుడు ఏం చెప్పాడు, అది వద్దు, అది వేస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టు చెప్పాడు. సో అది బాబు గారికి ఉన్న విజనరీతోనూ ఆయనకున్న అనుభవంతోనూ ఆయన అది కడితే అది కంప్లీట్ అయితే, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 4 జిల్లాల రైతులకి కొంచెం అందుబాటులో నీరు ఉండటమే కానివ్వండి, వ్యవసాయానికే కానివ్వండి, సాగుకి బాగుంటుందని ఆలోచన ఆయన ఆలోచించారు. ఆయన ఆలోచించిన విధానం కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు అందరికీ తెలుస్తుంది. అది ఉండబట్టే 4 జిల్లాల రైతులకి ఈరోజు పుష్కలంగా వాటర్ అనేది రైతులకు అందుతున్నది అంటే ఆ పట్టుసీమ మూలానే. అలాంటి ప్రాజెక్టులన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో అది కంప్లీట్ చేసుకొని దాని మూలాన 4 జిల్లాల రైతులు కానీ బాగుపడటం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి హంద్రీ వాటర్ కోసం హంద్రీ నది కాలువకు సంబంధించి కుప్పం పర్యటనలో ఒక నదికి ఒక కాలువ లాంటిది ఒకటి చేసి దానికి ఒక 2 గేట్లు సెట్ చేసి దానికి ఒక పూజలు చేసి ఆ హంద్రీ నీళ్లు చూసావా, చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉన్నా ఏ రోజు మీ జిల్లాకి నీళ్లు తీసుకురావాలని కూడా ఆలోచించలేదు. నేను చూసారా నీళ్లు తీసుకొచ్చానా నేను చెప్పి దానిలో ఆ రోజు వరకు పూజ చేసి నీళ్లు పెట్టి ఆ గుంట లాంటి దానిలో నీళ్లు పెట్టి నెక్స్ట్ డేకి ఆ గేట్లు కూడా క్రెయిన్తో పెట్టి ఎత్తుకెళ్ళిపోయారు. ఆ తర్వాత కుప్పం ప్రజలందరూ కూడా అక్కడ ఆ కాలువలో నిలబడి ఇదే మాకు నిన్న సీఎం ఓపెన్ చేసిన నది, కృష్ణా జలాలు ఇవే అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడటం చూసాం. అంటే అక్కడ డ్రై అయిపోయి చుక్క నీరు లేదు. అంటే ఆయన ఆ కాలువ అది ఓపెన్ చేసినట్టు, కుప్పం ప్రజలకు అందరికీ నీళ్ళు ఇచ్చినట్టు ఓన్లీ టీవీలో పబ్లిసిటీ రావటం. అంటే రేపు నీళ్ళు లేకపోతే ఓన్లీ కుప్పం ప్రజలు ఒకటేకే తెలుస్తుంది కానీ బయట ఎవరికి తెలియదని ఒక అమాయకంగా అనుకున్నాడు. ఈవేళ రేపు సోషల్ మీడియా ఎంత ఫార్వర్డ్ ఉండేదో అది కూడా ఆలోచించలేకపోయాడు. అంటే ఇలాంటి ఫేక్ చేస్తా ఇట్లాంటివి చేస్తుంటే ఎంతవరకు మనం ప్రజల్లోకి బిలీవ్ చేస్తారనే ఆలోచనలో ఉన్నాడో అర్థం కావట్లేదు. కనీసం ఇప్పుడు సిద్ధం సభ అని చెప్పి బస్సు యాత్ర అని తిరుగుతున్నాడు. మహిళలు ఖాళీ బిందుల్లో వచ్చి ప్రదర్శిస్తున్నారు. నీళ్లు మహిళలకి తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాలు తాగేదానికి నీరు కూడా, అంటే కడప ఈ జిల్లాలన్నీ కూడా ఆయన సొంత జిల్లా కదా, కడప జిల్లా, రాయలసీమ జిల్లాల్లో తాగునీరు కూడా ఇవ్వలేకపోయాడా ఇన్ని సంవత్సరాలు? 5 ఏళ్లుగా ఉండి ఏ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అలాంటి బాధపడలేదే ప్రజలు? రైతులకే కానివ్వండి, సబ్సిడీలు ఇవ్వటమే కానివ్వండి, వాళ్ళకి సకాలంలో నీరు ఏ టైంలో స్టాప్ చేయటం, ఏ టైంలో వదలటం, వాళ్ళకి ఏ పంట ఎప్పుడు వేసుకోవాలంటాం, వాళ్ళు పండించిన పంటలకి మద్దతు ధర కల్పించటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ ఉన్న లీడర్ కాబట్టి ఆయనకు ఒక అవగాహన ఉంటుంది రైతుల మీద ఏ టైం ఎట్లా చేయాలి. అది కూడా కాకుండా ఆయన రైతు నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఒక అవగాహన ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏముంది, ఫ్యాక్షన్ నుంచి వచ్చాడు కాబట్టి ఇంకా ఫ్యాక్షన్ గురించి దాని గురించి చేయటం అలాంటివి చేయటమే తప్ప ఆయనకి ఏ రోజు కూడా రైతు మీద అవగాహనే కానీ, నీళ్ళు వాటర్ సోర్సెస్ ఎలా వాడుకోవాలి, ఎలా ప్రాజెక్టులు కట్టాలనే కానీ ఇలాంటివి ఏది కూడా ఆయనకు అవగాహన అనేది లేదు. అంటే అవగాహన లోపం వల్లనైనా ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది దండగా అని చెప్పారు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పట్టిసీమ ప్రాజెక్టు వల్లే ఆల్మోస్ట్ కృష్ణా డెల్టాకి సాగునీరు వెళ్ళడం కావచ్చు, 4 జిల్లాల ప్రజలందరూ కూడా తాగునీటికి కూడా ఉపయోగపడిందని చెప్పేసి కూడా ఉంది. దాని గురించి ఏమంటారు మరి? ఖచ్చితంగా 4 జిల్లాల రైతులకి సాగుకే కానివ్వండి, తాగునీటికే కానీ పక్కగా పట్టుసీమ ఉండబట్టే వాళ్ళకి ఈరోజు పంటలు పండించుకోగలుగుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి దాన్ని దండగా దాని మూలాన పెట్టే డబ్బులు వేస్ట్ అది ఇది అన్నాడు. కానీ ఈరోజు అది ఉండబట్టే కదా
ప్రజలకందరికీ కూడా 4 జిల్లాల ప్రజలకి ఈరోజు ఏ పంట పండించుకోవాలన్నా ఒక ఆధారం అంటూ ఉంది కదా. సో జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ కూడా అవగాహన అనేది లేదు. ఏదో కలిసి వచ్చి ఒకసారి సీఎం అని చెప్పటం, రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోవటం, ఫ్యామిలీ అంతా వెనకబడి తిరగటం, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే ఒక దీంతో తిరగటం, దాని మూలనే సీఎం అయ్యాడే కానీ ఆ సీఎం అయిన తర్వాత కూడా ఆయన ఏ రకంగానూ దాన్ని నిలుపుకోలేకపోయాడు. అంటే ఒక అభివృద్ధి పదంగా కానీ తీసుకెళ్ళి ఉంటే ఎలా ఉండేదో చెప్పలేం. కానీ ఆయన ఎక్కడా కూడా ఆయన సక్సెస్ఫుల్ సీఎం అనేది మటుకు ఎప్పుడు కూడా చరిత్రలో ఎవ్వరూ కూడా చెప్పరు. ఎందుకంటే ఒక రాజధాని లేకుండా చేశాడు. ఈ 5 ఏళ్లలో రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని పరిస్థితి క్రియేట్ చేశాడు. కాబట్టి అసలు ఆయన సీఎం కాదు అనే అంటే మన ఇంక రేపు పొద్దున ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా ప్రజలకు ఎలా ఉంటుందంటే మనకు సీఎం కూడా లేడు అనే పరిస్థితుల్లోనే ప్రజలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనపడకపోవటం, మనకు క్యాపిటల్ సిటీ ఏదనేది తెలియకపోవటం, దాని మూలనైతే ప్రజలకైతే ఒక సీఎం ఉండి అక్కడ పరిపాలిస్తున్నాడు అనే ఇది కూడా లేకుండా పోయింది. అంటే రైతులకి ముఖ్యంగా సాగునీరు కావాలి. ఆ సాగునీరు కూడా లేక పంటలు సరిగ్గా పండక వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారనేది కూడా వినిపిస్తుంది. సో దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అంటే పంట నష్టం కూడా జరిగింది. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిహారం కూడా ఇవ్వలేదు అనే విధంగా కూడా చాలామంది రైతులు బాధపడ్డారు. ఈవెన్ కొంతమంది ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు అనేది కూడా ఉంది. దాని గురించి ఖచ్చితంగా రైతులకి మద్దతు ధర అనేది కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు పాపం పంట పండించి చేతికొచ్చే వరకు చాలా కష్టపడతారు. ఇప్పుడు టమాటా రైతులు ఉన్నారు. 1 సంవత్సరం వాళ్ళకి లాభాలు వచ్చాయి, కానీ ఎప్పుడూ కూడా అట్లా లాభాలు ఉండవు. తీసుకొచ్చి బయట పడేసేసి వెళ్ళిపోవటం. ఒక్కొక్కసారి పంటలకు ఎట్లా ఇప్పుడు మ్యాంగో క్రాప్లు కానివ్వండి, వరి కానివ్వండి, మిర్చి కానివ్వండి, వీటికంతా కూడా మద్దతు ధర అనేది కల్పించటం కానీ, ఒక రైతు మీద ఒక అవగాహనే కానివ్వండి, వాళ్ళకి సబ్సిడీయే కానివ్వండి, విత్తనాలు ఇవ్వటమే కానివ్వండి, రైతులు లోన్స్కి వాళ్ళని మాఫీ చేయటమే కానీ ఇట్లాంటివి ఏవి కూడా అసలు ఆయనకి వాటి మీద అవగాహన లేదు. దాన్ని ఎలా చేయాలో కూడా తెలియదు. అవగాహన లేకనే ఈ పట్టిసీమ వేస్ట్ అన్న వ్యక్తి ఇంకా వేరే ఎలాంటి అవగాహన ఉంటుంది చెప్పండి రైతుల మీద అతనికి? అవును, ఆల్మోస్ట్ ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా లేదు. ఇంతకుముందు ఎన్నికలు జరిగినప్పుడు రాయలసీమకు కూడా నీరు అందిస్తా అని చెప్పేసి ఆయన వాగ్వాదం కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ వైపుగా చూసుకుంటే 5 సంవత్సరాల్లో ఎటువంటిది జరగలేదు. సో మరి చంద్రబాబు గారి విజన్ గురించి ఆయనది ఎలా ప్లానింగ్ ఉంటుంది, దాని గురించి ఏమంటారు? ఒకటి మనం అనుకుంటే ఆయన ఏం చెప్పాడు, పోలవరం కంప్లీట్ చేస్తాను నేను వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టారు, నేను వచ్చాక కంప్లీట్ చేస్తాను అన్నాడు. అసలు పోలవరం దగ్గర ఒక ఇసుక ఒక బస్తా సిమెంట్ అయినా నువ్వు కలిపి అక్కడ ఏమైనా వేయగలిగారా? ఇప్పటివరకు అక్కడ ఏమైనా పని స్టార్ట్ చేశాడా? ఏమీ చేయలేదు. అదే పోలవరం అయిపోయి ఉంటే, ఎందుకంటే 80% కంప్లీట్ చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు 20% ఈ 5 ఏళ్లలో కంప్లీట్ చేయలేకపోయాడా? చేసుంటే ఈరోజు అతను పేరు నిలిచేది కదా. అది కూడా చేసుకోలేకపోయాడంటే ఎంత అసమర్థ సీఎం అనేది మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. సో మొత్తం భాగం కంప్లీట్ అయిపోయినప్పుడు కొంచెం భాగం కంప్లీట్ చేయలేకపోయినప్పుడే అర్థమవుతుంది ఆయన ఎంతవరకు సక్సెస్, ఎంతవరకు రైతుల గురించి ఆలోచిస్తాడు, ఎంతవరకు అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. ఎక్కడ ఏమీ రూపాయి డెవలప్మెంట్కి ఖర్చు పెట్టకూడదు. సో తీసుకొచ్చామా ప్రజలకి నేను ఏదో సంక్షేమం ఇస్తున్నామని చెప్పటం, అప్పు చేయటం, తీసుకొచ్చి అక్కడ ఇవ్వటం, కొంచెం ఈయన వేసుకోవటం. అదే 20% పంచుతాడు, 80% తినటం సరిపోయింది. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి తాగాడే కానీ ఆయన ఏ రకంగా కూడా ఎక్కడ కూడా రైతులకి వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాము అనే ఆలోచనలో కూడా లేకుండా పోయాడు. అవును. సో ఆల్మోస్ట్ ఆయన కుట్రలే పన్నారు అని చెప్పేసి అని టాక్ తప్ప ఎక్కడ విజన్కి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి సో సంపదను ఎలా సృష్టించాలనే విధంగా అయితే ఆయన ఏం చేయలేదు అనేది టాక్ వినిపిస్తోంది.